గురువుగారికి నా శతకోటి వందనాలు. ఈ గురువుగారిని నేను ఎంతో కష్టపడి ఒక డైమండ్ వెతికినట్టు వెతికి పెట్టాను. మరి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దొరికారు. ఈ బంగారు గని. అయితే ఈయనతో మాట్లాడిన కొద్దీ అపురూపమైన నాలెడ్జ్ వస్తుంది. అసలు భగవద్గీతను మనం ఎందుకు దూరం అయిపోతున్నాం? అంటే సామాన్య జనానికి అందకుండా అయిపోయింది. ఇస్కాన్ భగవద్గీతకు మరి దీనికి తేడా ఏంటి? ఇవన్నీ చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. సో, ఇవాళ ఈ ఎపిసోడ్ చూడడం వల్ల మీకు సామాన్యంగా అర్థం కాని ఎన్నో పదాలను చాలా సరళీకృతం చేసి సామాన్యుడి భాషలోకి మార్చిన మహానుభావుడు. సో, అది దీని ద్వారా ఆయన ద్వారా మనకు ఎంతో జ్ఞానం మరి పొందుతాము. తద్వారా మనకు అన్నిట్లో విజయం లభించి తీరుతుంది. అన్ని క్వెషన్‌లకు ఇందులో సమాధానం ఉంది మిత్రులారా. సో, ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతో పుణ్యాత్ములు. అయితే సార్‌కి ముందు ఒకసారి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ప్రొఫెసర్ గణకోట ఆహ్, వెంకట శాస్త్రి గారు వీరు. మరి వీరేమేమి చేశారంటే ఎంఎస్సీ, ఎంఫిల్ గోల్డ్ మెడలిస్టు, పీహెచ్‌డీ, పీడీఈ ఇదేంటి గురుగారు? పీడీఎఫ్ యూకే అంటే లండన్. ఆహాహా! సైంటిస్టు, ఓకే. ఫిలాసఫరు, సైంటిస్టు, ఆయుర్వేద, పోతే మనం ఆస్ట్రాలజరు. మన దగ్గర భగవంతుడి కృప వల్ల, పెద్దల ఆశీర్వచనం వల్ల అన్నిట్ల లోపల మనము సాధించాము. అయితే మానవ జన్మ దుర్లభ, మానవ జన్మ సత్సంగే. మనిషి జన్మ దొరకడం చాలా కష్టం ఉంటారు. ఎన్నో కోట్ల కొలది సంవత్సరాల తర్వాతనే ఈ జన్మ దొరుకుతుందట. ఈ మానవ జన్మ వచ్చినాక మనిషి ఏం చేయాలి, ఏ రకంగా లాభం పొందాలి, అది ముఖ్యమైనది. అది మర్చిపోయి మనం ఎంతసేపు ఒకరిని చూసి ఒకడు, ఒకరిని చూసి ఒకడు తయారవుతున్నారు. కానీ మనము ఈ భగవద్గీతను ముట్టాలి. భగవద్గీతను రోజు అన్నం తింటున్నాం కదా, అన్నం తినందే బతకం కదా, అట్లాగే ఈ భగవద్గీతను రోజు ఒక పావుగంట సేపు చదవాలి. ఎందుకు చదవాలయ్యా అనేటైతే దీంట్లో మన బుద్ధి వికాసము, మనోవికాసం కలుగుతుంది. ఏదో మత గ్రంథం కాదు ఇది. ఇదేంటిది? ధర్మ గ్రంథము, సనాతనమైనటువంటి గ్రంథము. మన సృష్టికర్త, ఆదిదేవుడు, దేవాదిదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మన తండ్రి. అదే అంటాడు భగవద్గీతలో, గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శురణం సుహృత్ అని నేర్చుకో బాబు. నిన్ను పుట్టించారా ఎందుకంటే నువ్వు మనిషి నాలోకం రావాలి. ఇప్పుడు మనం దేవలోకం నుంచి ఇక్కడ పడిపోయినాం దుర్మార్గపు వేషాలు వేయడం వల్ల. ఏమిటా దుర్మార్గపు వేషాలు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో మనం సఫర్ అవుతున్నాం. కాబట్టి ఈ గ్రంథాన్ని చదవండి. ఈ గ్రంథము భగవద్గీతను మీరు చదవండి. అందుకే మనం సులభ శైలిలో మార్కెట్లో ఎన్నో భగవద్గీతలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పండితులు వారి వారి భాషల్లో రాసుకున్నారు. ఇది దేవుని మాటలు అని మనం సింపుల్గా రాసి భగవద్గీత మంచి ఒక్కొక్క పాయింట్ గురుగారు. ఇప్పుడు మీరు ఇది ఇప్పుడు భగవద్గీత చెందిన గ్రంథం కాదు. ఓకే. అన్ని సృష్టి రహస్యాలు ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథము ఇది. దీన్ని చదవడం వల్ల ఏమిటయ్యా? నీకు మనో ఉత్తేజత కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా ధనం వల్ల రావు. ఇవన్నీ రావాలి అంటే రోజు భగవద్గీత 15 నిమిషాలైనా చదవండి. చదివినాకనే అన్నం ముట్టండి. అప్పుడు ఏమవుతుంది? అన్నం తయారు చేసిన వాడు భగవంతుడే. ఎట్లా అన్నం తిన్న మానవుడు ఏం పని చేయాలి? మనకు చేతులు కాళ్ళు ఇచ్చిండా? ఈ చేతులు కాళ్ళతోని, కళ్ళతోని ఏం పని చేయాలి, చెవులతోని ఏం పని చేయాలి, ఇవన్నీ ఈ ఇంద్రియాలతోని ఎట్లా పనిచేయాలి అనేటువంటిది ఈ భగవద్గీత శాస్త్రం లోపల భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఇది మానసిక ఉల్లాసానికి, జాతి కళ్యాణానికి, ఐకమత్యానికి మనందరం కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి అందరూ కూడా భగవద్గీత చదివి అప్పుడు ఎవరికి వాళ్ళు ఉన్నతమైన స్థాయికి అంటే ఏంటి? బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు. కుల వ్యవస్థ భగవద్గీతలో లేనే లేదు. భగవద్గీతలో 2 కులాలు ఉన్నాయని చెప్పింది. ద్వౌ ఇమం లోకే. ఏమిటా 2 కులాలు? దేవతా కులము, రాక్షస కులం. మన ఊళ్ళ లోపల 2 కులాలు ఉన్నారు. మంచిగా చేసి ధర్మం గురించి ఆలోచించే వాళ్ళు దేవతలు. మానవ బుద్ధిని వాడి దుర్మార్గంలో ప్రవేశించేటువంటి వాడు రావణాసురుడి వాళ్ళ లెక్క వాడు రాక్షసుడు అవుతాడు. రావణాసురుడు అట్లంటే బ్రాహ్మణ జాతే, వాడికి తెలియంది లేదు. ఎప్పుడైతే దుర్మార్గం పనులు చేశాడో వాడు రాక్షసుడు అనబడుతున్నాడు. కాబట్టి మానవుల్లో అందుకే రాక్షస పూర్వాదేవాహ అని శాస్త్రం వర్ణించింది. రాక్షసులకు కూడా దేవతా స్వభావాలు ఉండేటివి. వాళ్ళు ఈ కమీనా వేషాలు వేయడం వల్ల ఇట్లా అయిపోయినారు. చెప్పండి గురుగారు.
భగవద్గీత వల్ల పర్సనాలిటీ భగవద్గీత డెవలప్మెంట్ అవుతుంది అన్నారు. ఇది ఎట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్, దీనికి ఏం లింక్ ఉంది అసలు? పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకైద్దంటే ఉమ్, పిల్లలకు ఇవాళ రేపు చదువు 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 పుస్తక జ్ఞానమే తప్ప వానికి మానసిక ఉల్లాసము బుద్ధి పెరగడం లేదు. వానికి మానవులకు బుద్ధి పెరగాలి, పిల్లలకు బుద్ధి పెరగాలి అంటే ఇది టానిక్ లాగా పనిచేస్తుంది. రోజు ఒక పావు గంట సేపు కనుక చదివించేటదే పర్సనాలిటీ డెవలప్మెంట్. అది దానివల్ల ఏమవుతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ కనుక అయితే నీ ఆలోచన విధానం మారుతుంది. ఆలోచన విధానం మారిందంటే నీ డెసిషన్స్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటావు. అంటే నీ తలరాత అనేటువంటిది మారుతుంది. నాకు అతింతే దేవుడు నన్ను ఇట్లా రాసి పంపించిండు, ఇది భగవద్గీత ఇట్లా చెప్పలే. నీవు ఉద్ధరింపబడగలవు, నీవే గొప్పవాడికి మహాత్ముడివి కాగలవు. నువ్వు దురాత్ముడివి కాకుండా మహాత్ముడు కావాలంటే ఏది ట్యాబ్లెట్ లేదు, కేవలం భగవద్గీత అనేదే ట్యాబ్లెట్. రోజు పావు గంట సేపు కనుక భగవద్గీత చదివితే నీకు మనోవికాసం జరుగుతుంది. నీ తలరాతను మార్చుకోవచ్చును, నీ బ్రహ్మరాతను మార్చుకోవచ్చును, నీకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యాలు పెరుగుతాయని కృష్ణ భగవానుడు దీంట్లో చెప్పాడు. సంపదలు కూడా పెరుగుతున్నాయి. సంపదలు అన్నీ పెరుగుతాయి. ఉద్యోగాలకు అన్వేషణ చేసే వాళ్ళకు మెమరీ పవర్ పెరగడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు, పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాస్తారు. ఇది నేను అనుభవించి చెప్తున్నాను. ఎంతోమంది పిల్లలకు ఇదే చెప్తుంటాను. నువ్వు కనుక పావు గంట సేపు ఇప్పుడు ఏ కాలేజీ చదివినా కూడా కాలేజీ వాళ్ళు కూడా ఒక పావు గంట ఒక క్లాస్ కనుక ఇది పెట్టేట్టయితే వాళ్ళు మనోవికాసము, ధైర్యత, సెల్ఫ్ డిటర్మినేషన్ పిల్లలకు పెరుగుతుంది. అప్పుడు నేను సాధించగలను అనేటువంటి దృఢ విశ్వాసం వాళ్ళకు కలుగుతుంది. ఎందుకంటే భగవద్గీత అంటే ఇది దేవుడి మాటలు, ఇదేదో మానవులు పాడినటువంటి కాదు. ఆదిదేవుడు అహం ఆదిర్హి దేవానం అంటాడు కృష్ణ భగవానుడు. కాబట్టి నేను దేవతలకు కూడా దేవుణ్ణి. నేను చెప్పిన మాటలు మీరంతా వినేట్టయితే అందరూ బాగుపడతారు. ఆ రకంగా మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కూడా వస్తాయి. ఇది ప్రాక్టికల్ ప్రయోగాత్మక భగవద్గీత. ఏదో థియరీ ఎన్నో ఉన్నాయి, శుష్క వేదాంతాలు భగవద్గీతలు ఎన్నో ఉన్నాయి, కానీ అది మనం నిత్యాచరణ గ్రంథం. ఇది రోజు నిత్యంగా ఇది చదువుకునేటైతే మనలో మార్పు వస్తుంది. మనం ధర్మం గురించి ఆలోచించగలము. ఎప్పుడైతే ధర్మంతో ఆలోచించగలమో, ఈ రైలు డబ్బాలు కనుక ఇంజన్కు కనెక్ట్ అయితే వాటికి శక్తి వచ్చి కదిలినట్టుగా భగవద్గీత అనేటువంటి ఈ రైలు ఇంజన్కి కనుక మన శరీరాలను కలుపుకున్నట్టయితే మనలో ఆ చైతన్యం వికసిస్తుంది. అప్పుడు మనం ఏదన్నా సాధించగలము. దీన్ని మించిన గ్రంథం లేనే లేదు. ఇది సకల వేదాల సారము. అందుకే భగవంతుడు ఏమంటాడు, వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేహ చాహం. అన్నిటికీ వేదాలకు అన్నిటికీ కూడా వాటి యొక్క సారాంశము, వాటికి మూలకర్త, సృష్టికర్త అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మనల్ని ఉద్ధరించడానికి ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి, సులభమైనటువంటి, అర్థమయ్యేటువంటి గ్రంథము శ్రీమద్ భగవద్గీత. కాబట్టి అందరూ చదవండి. చదవకపోతే మేము ఉన్నాము, తెలియజేయండి. క్యాంపులు అంటే క్యాంపులు కూడా పెడతాము. ఇప్పుడు ప్రతి ఆదివారము మనం భగవద్గీత గుళ్ళల్లో కూడా పెట్టిద్దామనే ఒక ఆలోచన ఉంది గురుగారు. మీలాంటి వాళ్ళు వచ్చి చెప్పగలుగుతారా? మీకు టైం ఇవ్వగలరా? తప్పకుండా. మేము ఇప్పుడు బ్రతికేదే వీటి గురించి. ఎందుకంటే ఇది భగవంతుడు మనకు అన్నం పెడుతున్నాడు, గాలి, మంచినీళ్ళు ఇవన్నీ ఇచ్చినాక ఇక వాడి సేవ రోజుకు నువ్వు కొన్ని గంటలైనా మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది. ఇవాళ రేపు సమయం ఎవరికి దొరకట్లేదు. ఎవ్రీబడి సఫరింగ్. నో టైం డిసీజ్. అయ్యా భగవద్గీత చదవండి, నో టైం అట్లా అనుకునే అది కాదు వాళ్ళకు గురుగారు. ఇప్పుడు టైం లేదు అనేవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు భగవంతుని దూరం అవడం వల్ల ఏమవుతుంది, ఒక కోడలు వస్తుంది, అత్తమామని సరిగ్గా చూడలేకపోతుంది. ఎందుకు చూడలేదంటే కర్మ గురించి తెలియదు. తెలిస్తే ఆమె అత్త కోడళ్ళ గొడవలకు టైం ఉంటుంది. ఈయన టెన్షన్లా ఇప్పుడు ఫలితం ఆలోచిస్తూ బైక్ నడుపుతూ ఉన్నాడు ఒక ఆయన అనుకుందాం గురుగారు. ఆయన ఏదో ఫలితం ఒక పని చేశాడు, అది అవుతుందా కాదా అవుతుందా అనుకుంటూ యాక్సిడెంట్ చేసి చనిపోతాడు. ఆ కుటుంబం అంతా ఎడవడానికి టైం ఉంటుంది వాళ్ళకి. అంతే. ఈయన యాక్సిడెంట్ అయ్యి కాలో చేయకపోతే హాస్పిటల్లో పడిపోయిండు అనుకోండి, 6 నెలలో 1 ఇయర్ హాస్పిటల్లో ఉండడానికి టైం ఉంటుంది. అది ఇప్పుడు ఇదొక దీనికి టైం ఉంటుంది, ఎడవడానికి టైం ఉంటుంది, కానీ తెలుసుకోవడానికి కాబట్టి ఇప్పుడు ఇదన్నీ టెన్షన్లు తీసేస్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా భగవద్గీతలు నాకు కొన్ని తెలిసిన కొంచెం తెలుసు నాకు. ఇప్పుడు అవమానంలో ఒక తిరగా ఉండమంటారు. ఇప్పుడు పొగిడితే పొంగిపోకూడదు, తిడితే కుంగిపోవద్దు. అవి కూడా ఇందులో భగవద్గీతలో ఉంది కదా. మొత్తం ఉన్నది. సో పొంగిపోయిన మనిషి ఏం చేస్తాడు, షూట్ ఇస్తాడు. తనకు ఎవరు ఏదడితే డబ్బులు ఉంటే డబ్బులు ఇచ్చేస్తారు అది అవతల పొగడగానే. అవును. అలాగే తిట్టాడు అనుకోండి, వాడిని అందు చేయాలని చెప్పి కారాలు మిరియాలు నూరుకుంటూ కత్తి తయారు చేసి లేకపోతే తాగడంలో వాడిని చంపేయాలని వస్తాడు. అది
ఇంకో నలుగురు వాడిని జాత అయిపోతారు, వీళ్ళు మర్డర్ కేసులు ఇరుకుతాడు, అది. స్నేహితుని పొడగొట్టుకుంటాడు. అంటే చిన్న విషయానికే వాడు ఒక హత్య చేయొచ్చు, హత్య కేసులు ఇరుకుతారు. ఇవన్నీ కూడా మరి ఆ కుటుంబంలో వాళ్ళంతా సఫర్ అవడానికి టైం ఉంటుందా? కాబట్టి ఏమిటంటే దీపం ఉన్నప్పుడే, వెలుగున్నప్పుడే ఇల్లును చక్కదిద్దు పెట్టుకోవాలి. అంటే ఏంటి? మనకు కాళ్ళరెక్కలు పనిచేస్తున్నప్పుడే, కష్టాలు రాకుండా ఉన్నప్పుడే మనం గనక ఈ ప్రయత్నంలో ఉంటే కష్టాలు మన దగ్గరికి రావు. వచ్చినా ఆ! తట్టుకోగలము. ఇంకొకటి కనుక గురుగారు, మనకు మీ అంత విపులకరంగా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్లనే అందరూ భగవద్గీత అనగానే విసుక్కుంటున్నారు. చాలామంది భగవద్గీత అంటే ఆ శ్లోకాలు చదివేవాళ్ళు ఒక వర్గం ఉన్నారు. వాళ్ళకి అర్థం కాకపోయినా గంటలు గంటలు మహిళలు మరి పెద్దగా సౌండ్ చేస్తుంటూ చదువుతున్నారు. అంటే తద్వారా ఏదైనా మంచి జరుగుతుందని. కానీ అర్థం తెలియదు వాళ్ళకి. తెలుసుకోవాలన్న కుతూహలము వాళ్ళకి ఉందా లేదా తెలియట్లేదు, కానీ తెలుసుకోవడం లేదు. మీ అంత విపులీకరించి చెప్పగలిగితే మాత్రం ఖచ్చితంగా అందరికీ భగవద్గీత అందుతుందని మనకు తెలుస్తుంది. సో, మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్‌లో మనము మీ భగవద్గీతకి, ఈ పక్క భగవద్గీత అంటే ఇస్కాన్ వాళ్ళ భగవద్గీతకి తేడా ఏంటి? మీరు ఎంత విపులీకరించారో ఒక్కొక్క పద్యం గురించి మనం చూస్తూ వెళ్ళిపోదాం ముందుకు. ఏమంటారు? అయితే వినండి, భగవద్గీతను ముట్టుకొని పారాయణం చేసి రోజు దానికి దండం పెట్టుకునే వాళ్ళందరికీ మనమే నమస్కారం చేయాలి. ఎందుకంటే వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉన్నది. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన గ్రంథం కాబట్టి దీన్ని వాళ్ళు పట్టుకొని చదివే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనం తప్పకుండా సహాయం చేసి, ఇదిగో ఈ శ్లోకానికి తాత్పర్యం ఇది, ఇది గనక తాత్పర్యం నేర్చుకునేట్టయితే నీ జీవన శైలిలో మార్పు వస్తుంది, నువ్వు ఎక్కువగా మంచి పనులు చేయగలవు, మంచి పనులు చేసిన వాడిని కృష్ణ భగవానుడు అసలే వదిలిపెట్టాడు. కాబట్టి మంచి కర్మలు చేసేవానికి తప్పకుండా మత్వ్యపాశ్రయ అలా మత్ కాదు. ప్రసాదాత్. ఇప్పుడు గురుగారు చదవడం మంచిదే, కానీ ఇంకా అర్థంతో చదవడం ఇంకా మంచిది ఆ! కదా! ఇప్పుడు అర్థం నేను చే గమనిస్తే ఏంటంటే ఓన్లీ లేడీస్ ఎట్ ద ఏజ్ 40 తర్వాత ఉన్నోళ్ళే అక్కడ కనబడుతున్నారు గుళ్ళ. ఇంతకుముందు మనం వెళ్లి చూస్తే. అది. కానీ ఈ జనరేషన్ వాళ్ళు వస్తలేరు. ఇంకా 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వాళ్ళ 40 ఏళ్ళ లేడీ కూడా రాకుండా ఆమెను లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ ఆమె వినడానికి రావట్లేదు. ఎవరు రారు. ఎందుకంటే ఓన్లీ శ్లోకాలంటే అది బోరింగ్‌గా ఉంటుంది ఇప్పుడు జనరేషన్‌కి. ఒక పామరుడి భాష, పామరుడు ఒక సామాన్యుని, ఒక కామన్ మ్యాన్ భాషలో చెప్తే ఇది అందరికి ఎక్కుతుందని నా ఉద్దేశము. నెక్స్ట్ మీ భగవద్గీతకి ఒక్కొక్క అది నెక్స్ట్ మనం చేద్దాం. ఇంతటితో ఈ వీడియో మనం కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ గురుగారు. వాసుదేవ వాసుదేవ. ఓం తత్సత్. ఓం తత్సత్. స్వస్తి. జై శ్రీకృష్ణ.